హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ, పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ కేక్. ఆ చాక్లెట్ కేక్లో మనం కొంచెం రాగి పిండి కొంచెం మిక్స్ చేసామంటే హెల్తీకి హెల్త్. అదే కొంచెం దాంట్లో రాగి పిండి కలిపి ఇచ్చామంటే చాక్లెట్ కేక్ అనుకొని చక్కగా తినేస్తారు. అది టేస్ట్కి టేస్ట్ అనమాట. మరి వీడియో అలాంటి టేస్టీ రాగి కేక్, అది పంచదార లేకుండా ఎలానో చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ అయితే 1 కప్పు బెల్లం అండి. ఇది పతాంజలి బెల్లము. నేను బాగా మెత్తగా కొట్టుకొని పెట్టుకున్నాను. చూడండి, మనం ఇట్లా పట్టుకుంటేనే నలిగిపోతుంది. చూడండి, అంత పెద్ద ముక్క. బాగా చిన్న రాయి తీసుకొని కొట్టేసుకున్నాను. అంత ఇంకా గట్టిగా అవసరం లేదు. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, పతాంజలి బెల్లము అంటే ఆర్గానిక్ అండి. దీన్ని ఇంకా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో షుగర్ ఏమి ఉండదు. అండ్ మనకేంటి అని అంటే కలర్ కొంచెం తేడా ఉన్నా కానీ మంచి హెల్తీకి చాలా మంచిది. ఇది 1 కప్పు తీసుకున్నానండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే కేక్ టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ కేక్ ఫ్లేవర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 కప్పు రాగి బెల్లం తీసుకున్నాను కదా, ఈ బెల్లంలో 2-3 స్పూన్స్ వాటర్ పోసుకున్నాను, అంతే, ఎక్కువ పోసుకోలేదండి. ఈ 2-3 స్పూన్స్ వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి. నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్కి ఇది పాకమేం రావక్కర్లేదండి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా వాటర్ పోసాం కాబట్టి కింద అట్లా మాడిపోతుంది అలా ఏం లేకుండా చక్కగా ఒక 5-10 మినిట్స్ వదిలేసుకుంటే కరగటం స్టార్ట్ అవుతుంది. అది కాగబెట్టుకొని పాకం అక్కర్లేదండి, ఓవర్గా బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకునేలోపు అది చల్లార్చుకోవాలి, అంతే. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఫ్లేవర్ ఏం లేకుండా తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అలా తీసుకున్నాను. దీంట్లో అయితే ఇందాక మనము కరగపెట్టి చల్లార్చుకున్న బెల్లం సిరప్ పోసుకుంటున్నాను అనమాట. ఈ బెల్లం సిరప్ ఆయిల్ ఇలా పోసుకున్న తర్వాత స్పూన్తో బాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి, కలిసిపోయేటట్టు. చూడండి, ఇలా అది కలిసిపోయినా కలవనట్టే ఉంటుంది. మనకి ఒక 10 మినిట్స్ బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. ఈ కేక్కి విస్కర్ అవసరం లేదండి, మనకి బ్లెండర్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ కానీ చేసుకుంటే బాగా కలిసిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టింది కాదండి, ముందుగానే తీసి పెట్టుకున్న రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట పెరుగు. ఆ పెరుగు వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కూడా బాగా మెల్ట్ చేయాలండి. ఒకవేళ ఇప్పుడు మెల్ట్ చేయలేకపోతే అంటే బాగా అక్కడక్కడ ఉన్న ఒక్కొక్కసారి మనకి పిండిలో కలిసిపోతుంది కదా, అలా ఉంచి 1 కప్పు, ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండిని ఫస్ట్ మనం బాగా జల్లించుకోవాలి. అలా రాగిపిండి అయిపోయింది కదా, ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడైతే బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అండి, చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, చిన్నవైతే 3 టేబుల్ స్పూన్స్ అని, నేను పెద్ద స్పూన్ తీసుకున్నా కాబట్టి 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ స్ట్రెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఒకేసారి స్ట్రెయిన్ చేసుకుంటే అలా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను.
అసలు ఇలా రాగి పిండి వేసి చేస్తే పిల్లలు చక్కగా చాక్లెట్ ఫ్లేవర్ అని చక్కగా తినేస్తారంటే అస్సలు పేచీలు పెట్టరు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి బేకింగ్ పౌడర్ ఇదిగోండి బేకింగ్ పౌడర్. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడక్కడ నేనేంటంటే రాగి పిండిలో కలిపిన స్పూను అండ్ ఫస్ట్ నూనె కలిపిన స్పూను, పెరుగు కలిపిన స్పూను ఒక్కటే అయ్యేసరికి అక్కడక్కడ అలా అనిపించింది. ఏం లేదండి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ బాగా కష్టపడాలండి మనం. చూడండి చక్కగా కలిసిపోయేటట్టు, ఎక్కడ ఉండలేకుండా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా కేక్ చేశారా? ఈ స్టైల్ కాకుండా ఇంకొక స్టైల్ చేయండి. అసలు ఓవెనే లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్స్ లేకుండా చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. అందుకని ఒక్కసారి ట్రై చేద్దామని విడిగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అందుకని మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి మనకి చూపించకపోతే ఎట్లా అండి? అందుకని మళ్ళీ ఒక్కసారి చూద్దాము. అది కాక మా పిల్లలకి బాగా నచ్చిందని మళ్ళీ అడిగారు. ఇది చూడండి, కలిపే విధానం కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకోవాలండి ఎప్పుడైనా కేక్ మిక్సింగ్. ఎందుకు అనంటే యాంటీ వైజ్ క్లాక్ డైరెక్షన్ తీసేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అక్కడక్కడ ఫామ్ అవుతాయి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్లో కూడా 3/4 పాలు పోసుకోవాలి అంతే. ఇంకా ఈ మిక్చర్ మనం కలుపుకున్న టెక్స్చర్లో మొత్తం ఇది బాగా చక్కగా గ్రైండ్ అవ్వాలి. పాలు కూడా బాగా కలిసిపోయి ఇంకా మనకి కేక్ బ్యాటర్ వచ్చేలాగా రావాలండి. ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి. చూడండి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అంతే అండి, కేక్ బ్యాటర్ వచ్చేసింది. మీకు ఎక్కడన్నా గమనిస్తే చూడండి, ఎక్కడ అస్సలు ఇంత కూడా ఏంటి మౌల్డ్స్ ఉండలు కట్టడం కానీ ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కానీ అట్లా లేవు. కరెక్ట్గా నాకు ఈ బ్యాటర్ రావాలంటే 10 మినిట్స్ పట్టిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కేక్ గిన్నె ప్యాన్ ఉంటే కేక్ గిన్నె తీసుకోండి. నా దగ్గర లేదు. ఒక 1/2 స్పూను నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు అండి. ఇలా గిన్నెంతా గ్రీస్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి అలా తీసుకొని మొత్తం మళ్ళీ మనం ఎలా అయితే నెయ్యి నూనె గ్రీస్ చేసుకున్నామో అలానే పిండి కూడా గ్రీస్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ రకంగా గ్రీస్ చేసి పెట్టుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి పైన. నా దగ్గర బటర్ పేపర్ లేదండి. ఇదిగోండి ఈ రకంగా చేసుకొని ఇప్పుడైతే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రాగి కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకున్నాము. మొత్తం వేసేసుకుందామండి. చూడండి చక్కగా ఎంత చక్కగా బ్యాటర్ పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చింది. అంటే మనము ఇలా వేస్తున్నప్పుడు ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంక ఇప్పుడు దీన్ని ఎయిర్ బబుల్స్ మధ్యలో ఫామ్ అవ్వకుండా ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకొని పక్కన పెట్టి నేనైతే ముందు కొంచెం మందపాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ ఒక 10 మినిట్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నానండి. ఈ మూత పెట్టి మధ్యలో ఈ హోల్ కవర్ చేసేటట్టు ఒక చిన్న పేపర్ పెట్టాను. నాకు ఇది మొత్తం కలిపి కరెక్ట్గా 40 మినిట్స్ పెట్టిందండి. లో ఫ్లేమ్లో 40 మినిట్స్ చాలా చక్కగా పొంగి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూడండి ఈ రకంగా. ఇప్పుడు కొంచెం చల్లారాక దీన్ని తీసి
అంచులు కట్ చేసి ఇంకా మామూలు కేక్ ఎప్పుడు అంచులు కట్ చేస్తాను చూడండి అని ఉల్టాగా తీసుకుంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేకు చూడండి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను అసలు ఎంత సాఫ్ట్నెస్కి వచ్చిందో చూపిస్తాను చూడండి చేయి పెట్టి. చాలా అంటే చాలా బాగుందండి కేక్ చూడండి, సూపర్గా ఉంది. ఇంకా కట్ చేసి చూపిస్తాను లోపల ఉడికిందా లేదా అని మీకే అర్థమవుతుంది. మధ్యలో కట్ చేసేదానండి మా అబ్బాయి, నేను కట్ చేస్తా అన్నాడు. చూడండి అప్పటికే ఇంకా కొంచెం పొగొస్తుంది, ఇంకా వేడిగానే ఉంది, కానీ పర్ఫెక్ట్ ఎక్కడ అసలు అట్లా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మరెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్.